ఎవరు దొరకలేనట్టు పాత విఆర్ఓలను తీసుకొచ్చి వీళ్ళు సర్వేయర్లో పెడతారట. సర్వేయింగ్ ఈజ్ ఎ టెక్నికల్ జాబ్. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ఉద్యోగం అది. విఆర్ఓని తీసుకొచ్చి నువ్వు వాడు పాయింట్ పెట్టమంటే ఆయన పెడతాడు. ఆయనకి ఏం తెలుస్తుంది? విఆర్ఓ పని విఆర్ఓ చేయాలి, సర్వేయర్ పని సర్వేయర్ చేయాలి. కానీ ఏం చేస్తున్నారు? ఈరోజు డిప్యూటీ సర్వేయర్ పోస్టులో విఆర్ఓని తీసుకొచ్చి పెడతారట. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అవి మేమే ఇచ్చినాం ఇప్పుడు ఉద్యోగాలు. ఈ రాష్ట్రంలో 12,000 మంది విఆర్ఓలు కావాలి. దమ్ముంటే 12,000 మంది విఆర్ఓలకు నువ్వు నోటిఫికేషన్ ఇయ్యి. పాత విఆర్ఓలు ఆల్రెడీ వేరే వేరే డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయ్యి లేదా? ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ విఆర్ఓ పొజిషన్లో పెడితే ఏ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళని తీసుకొచ్చినా కూడా మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో అయితే ఖాళీ ఏర్పడుతుంది కదా. మరి దాని నోటిఫికేషన్ సంగతి ఏంది? ఆ ఖాళీలు ఏర్పడినప్పుడు అక్కడ నువ్వు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేది. ఇప్పుడు విఆర్ఓలకే నువ్వు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. ఈ 12,000 విఆర్ఓ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సర్వేయర్ పోస్టులలో బీటెక్ సివిల్ చేసినటువంటి వాళ్ళని కానీ, సివిల్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళని కానీ, డ్రాఫ్ట్మెన్ చేసినటువంటి వాళ్ళని కానీ వాళ్ళతోని దీన్ని భర్తీ చేయాలి. కానీ విఆర్ఓలతో ఎట్టి పరిస్థితుల్లో భర్తీ చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము.